నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్ళాలి, అదో పెద్ద పని. టికెట్ రేట్లు హడలెత్తించే పరిస్థితి. అదే కాకుండా అక్కడ ఏదైనా తిందామంటే అంతెందుకు, మంచినీళ్లు తాగాలన్నా బాటిల్కు అంత ఎగిరిపోతుంది. దానికంటే హాయిగా ఇంట్లో కూర్చుని కావాల్సిన సినిమా నచ్చినట్టుగా చూస్తూ, నచ్చకపోతే రిమోట్ స్విచ్ ఆపరేట్ చేసి మరో సినిమాకి మారిపోయే ఛాన్స్ ఇస్తుంది ఓటీటీ. అందుకే ఎంతో గొప్ప సినిమాని తేలితే తప్ప థియేటర్ల వైపు వెళ్లటం మానేశారు ప్రేక్షకులు. ఇక ఓటీటీలో కూడా ప్రతి శుక్రవారం కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసి సందడి చేస్తుంటాయి. గతంలో ఓటీటీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే వచ్చేది. సెన్సార్ లేకపోవడంతో పెద్దలకు మాత్రమే సినిమాలు విచ్చలవిడిగా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయేవి. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలానే ఫేమస్ అయిపోయాయి. తెలుగులో కూడా అడపాదడపా అడల్ట్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవటం జరుగుతుంటుంది. ఆ రకం సినిమాలకు పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ మధ్య అటువంటి కంటెంట్ కాస్త తగ్గింది. అయితే తాజాగా తెలుగులో ఓ అడల్ట్ మూవీ రచ్చ చేస్తోంది. ఊరికే చెప్పేస్తారు కానీ తెలుగులో అడల్ట్ మూవీస్ ఎందుకు వస్తాయి, అది ఓటీటీలో అని అనుకుంటున్నారా? నిజం. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ బాబోయ్ అనేసి సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో థియేటర్లలో ఇది రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ తెలుగు ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది. మూవీలో బోల్డ్ సీన్స్ చూసి సెన్సార్ బోర్డు షాక్ అయిందట. అందుకే చట్ ఇలాంటి సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వం పొమ్మని చెప్పింది. బోల్డ్ సీన్స్ మరీ శృతి మించి ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదు అని బ్యాన్ చేసింది. కానీ ఓటీటీకి సెన్సార్షిప్ లేదుగా. అదిగో అలా ఈ మూవీ మన ఇళ్లలోకి వచ్చి పడిపోయింది. దాంతో ఈ సినిమా మంచి వ్యూస్ దూసుకుపోతోంది. ఓటీటీలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ లో బ్యాన్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం అలాంటి సీన్లతోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరు ఎవోల్వ్. ఇక ఈ సినిమా ఎలా ఉంది, ఏమిటి అనే విషయాలు చెప్పడానికి ఏమీ లేదు కానీ చాలా డిఫరెంట్ గా ఉన్న ఈ టైటిల్ మూవీ తెలుగు మూవీనే. పైగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది ఎక్కడో కాదు, తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలోనే. ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఆహా ఇప్పటి వరకు ఈ రేంజ్ సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు. ఇక ఈ బోల్డ్ సినిమాకు వెలగపూడి డైరెక్ట్ చేశారు. ఓటీటీలో మంచి వ్యూస్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. అన్నట్టు ఈ మూవీని ఒంటరిగానే చూడాలని సూచిస్తున్నా. పేరేదో గమ్మత్తుగా ఉందే అని ఇంటిల్లిపాది ఉండగా రిమోట్ నొక్కారంటే బుక్ అయిపోతారు. అదండి విషయం. బోల్డ్ సీన్స్ ఉన్న సినిమాలు చూడటం తప్పు అని చెప్పడం కాదు గానీ ఇలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడలేం కదా, అందుకని ముందే చెప్పేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.